కోటా శ్రీనివాసరావు మృతితో తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు, ఇండియన్ సినిమా మొత్తం ఓ గొప్ప నటుడిని కోల్పోయింది. ఆయన కేవలం తెలుగులో మాత్రమే కాదు, అన్ని భాషల్లో నటించారు. అన్ని చోట్ల ఆయనకు అభిమానులు ఉన్నారు. కొన్ని పాత్రలు కేవలం కోటా కోసమే పుట్టాయేమో అనుకునేలా ఆయన నటించారు. 5 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలను పోషించారు కోటా శ్రీనివాసరావు. 750కు పైగా చిత్రాల్లో తనదైన శైలిలో నటించి మెప్పించారు కోటా. కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జూలై 10న జన్మించారు ఆయన. చిన్నప్పటి నుంచి నాటకాలంటే ఆయనకు బాగా పిచ్చి. దానికి తోడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి నటులను చూసి చాలా స్ఫూర్తి పొందారు. సినిమాల్లోకి రాకముందు ఆయన స్టేట్ బ్యాంక్లో పనిచేశారు. 1968లో కోటా శ్రీనివాసరావు గారికి రుక్మిణితో వివాహమైంది. ఆయనకు ఒక కొడుకు, 2 కూతుళ్ళు. కొడుకు పేరు కోటా ప్రసాద్. 2010 జూన్ 21న ఓఆర్ఆర్ వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మరణించాడు కోటా కుమారుడు ప్రసాద్. ఆయన కేవలం సినిమాల్లో మాత్రమే కాదు, రాజకీయాల్లో కూడా ప్రజలకు సేవ చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు కోటా శ్రీనివాసరావు. 2015లో పద్మశ్రీ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను సత్కరించుకుంది. 50 ఏళ్ల నట జీవితంలో 9 నంది పురస్కారాలు అందుకున్న కోటా 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినిమా రంగ ప్రవేశం చేశారు. అదే సినిమాతో మెగాస్టార్ చిరంజీవి కూడా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇద్దరు ఒకే సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి తమదైన శైలిలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కోటా శ్రీనివాసరావుకు తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు క్రాంతి కుమార్ 1978లోనే ఇండస్ట్రీలోకి వచ్చినా కూడా 1986 వరకు సినిమాలను సీరియస్గా తీసుకోలేదు. కానీ విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన ప్రతిఘటన చిత్రంతో విలన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కోటా. అందులో క్రూరత్వం నిండిన ప్రతినాయకుడిగా విశ్వరూపం చూపించాడు కోటా శ్రీనివాసరావు. మళ్ళీ వెంటనే జంధ్యాల తెరకెక్కించిన అహనా పెళ్లట సినిమాతో తిరుగులేని నటుడిగా మారిపోయారు కోటా. అక్కడి నుంచి అవకాశాల ప్రకటనతో స్టేట్ బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. తెలుగు ఇండస్ట్రీలో కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. వాళ్ళిద్దరూ కలిసి దాదాపు 60 సినిమాలకు పైగానే నటించారు. నటనలో విలక్షణ అనేది కోటను చూస్తే అర్థమైపోతుంది. అహనా పెళ్ళంట వంటి సినిమాలో పిసినారిగా కడుపు చెక్కలయ్యేలా నవ్వించిన కోటా శ్రీనివాసరావు ప్రతిఘటన వంటి సినిమాల్లో క్రూర విధంగా ముచ్చమటలు పట్టించాడు. తెలుగు ఇండస్ట్రీలో ఆయన చేయని క్యారెక్టర్ లేదు. మధ్యతరగతి తండ్రి, అల్లరి తాతయ్య, అవినీతి నాయకుడు, కామెడీ విలన్, నవ్వించే పోలీసు, మాంత్రికుడు, ఇలా ఎన్నో పాత్రలను తన నటనతో రక్తి కట్టించారు కూడా. ఎస్వి రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావుల శకం ముగిసిన తర్వాత ఆ లోటును కోటా భర్తీ చేశారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలీ నుంచి అమితాబ్ వరకు అందరికీ ఇష్టమైన నటుడు కోటా శ్రీనివాసరావే. ఒక టైంలో కోటా లేకుండా సినిమా తీయటం ఎలా అని చాలామంది దర్శకులు ఆలోచించారు కూడా. సినిమా ఉంటే ఖచ్చితంగా అందులో కోటా శ్రీనివాసరావు ఉండి తీరాల్సిందే. పాజిటివ్, నెగిటివ్ ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా ఆయనంతా బాగా ఎవరూ చేయలేరని నిరూపించుకున్నారు కోటా. అలాంటి ఓ గొప్ప నటుడు మరణించడం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు. ఒకటి మాత్రం నిజం, ఎస్వి రంగారావు పోతే రావు గోపాలరావు వచ్చాడు. రావు గోపాలరావు పోతే కోటా శ్రీనివాసరావు వచ్చాడు. ఇప్పుడు కోటా వెళ్ళిపోయాడు. ఆయన స్థానాన్ని భర్తీ చేసే నటుడు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ రాడు. అందుకే కెపాసిటీ ఉన్న తెలుగు నటులు ఇప్పట్లో ఎవరు లేరు, ఇకపై రారు కూడా. అందుకే కోటా శ్రీనివాసరావు ఆల్వేస్ స్పెషల్, వన్ అండ్ ఓన్లీ నవరసాల కోటా ఆయన.